దేవునిలో విశ్వాసం ఉంచినప్పుడు ఆయనను మన దేవునిగా తీసుకున్నాం. అయితే ఆయన ఇప్పుడు పూర్తిగా మనవాడేనని, మనం ఆయన వారమని నిజంగా తెలుసుకుంటే ఆయనలో ఆనందాన్ని పొందగలం. ఏ విశ్వాసి కూడా కేవలం నిరీక్షించడం, నమ్మకం ఉంచడం అనే అనుభవాల దగ్గరే ఉండిపోయి వాటితోనే సంతృప్తి పడిపోకూడదు. తనను సంపూర్ణ నిశ్చయతలోకి నడిపించమని అతడు ప్రభువును ఆసక్తితో అడగాలి. అప్పుడు నిరీక్షణకు సంబంధించిన విషయాలన్నీ నిశ్చయతకు సంబంధించిన విషయాలుగా మారిపోతాయి. నిబంధన దీవెనలను మనం అనుభవిస్తున్నప్పుడు, యేసు ప్రభు మన నిమిత్తం ఆకాశమంత ఎత్తుగా ఎదిగిన జీవవృక్షంలా ఉండడం మనం చూసినప్పుడు మన ఎడల దేవుని అనుగ్రహం ఎంతగా ఉన్నదో స్పష్టంగా తెలుసుకుంటాం. ధర్మశాస్త్రం బట్టి కాదు గాని కృపమూలంగానే మనం ప్రభువుకు చెందిన ప్రజలమని అర్థం చేసుకుంటాం. ప్రతి సమయంలోనూ మన దృష్టి ఉచిత కృప మీదనే నిలిపి ఉంచుదాం.